అనుకున్నది సాధించాలంటే వయసు అడ్డంకి కాదని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని విశాఖ నుంచి కాకినాడకు సముద్రంలో ఈది రికార్డు సృష్టించిన గోలి శ్యామల అన్నారు. తను 52 వయసులో వైజాగ్ ఆర్కే బీచ్ నుంచి కాకినాడ ఎన్టీఆర్ బీచ్ కి ఈదుకుంటూ రావడం చాలా ఆనందంగా ఉందని గోలి శ్యామల తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ని ఇవాళ ఆమె కలిశారు. దీంతో గోలి శ్యామలను కలెక్టర్ అభినందించారు. గత నెల 28న ఈత ప్రారంభించి పగలు 30 కిలోమీటర్లు ఈదుకుంటూ రాత్రులు విశ్రాంతి తీసుకుంటూ జనవరి 3వ తేదీ కొత్త ఏడాదిలో దీన్ని పూర్తి చేసి ఎన్టీఆర్ బీచ్ కి చేరుకోవటం ఆనందంగా ఉందని శ్యామల అన్నారు. నమస్కారం అండి, నా పేరు గోలి శ్యామల. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నా ఏజ్ చెప్పడానికి. 52. ఏజ్ అనేది ఒక నంబర్ మాత్రమే. ఏ ఏజ్లో అయినా కానీ ఎలాంటి గోల్ అయినా పెట్టుకోవచ్చు. దానికి ఒక ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా చేసిన విశాఖ ఆర్కే బీచ్ నుంచి ఎన్టీఆర్ బీచ్ వరకు రీసెంట్గా స్విమ్ చేశాను. 28ని నేను స్టార్ట్ చేసిన నా స్విమ్ మన ఎంపీ భరత్ గారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. సో దాని నుంచి 11 o'clockకి స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన నా జర్నీ డే ఒక 30 కిలోమీటర్స్ చేసి నైట్ పడుకోవటము, మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6 to 7 o'clock మధ్యలో స్టార్ట్ చేసి మళ్ళీ డే అంతా స్విమ్ చేయటం జరిగేది. సో అట్లా స్విమ్ చేసి 7 days టైం తీసుకుని కంప్లీట్ చేసాము. ఎన్టీఆర్ బీచ్ కాకినాడ రీచ్ అయ్యేసరికి 3rd 2025లోకి కొత్త సంవత్సరంలో నూతన ఉత్సాహంతో సో అడుగుపెట్టడం జరిగింది. ఇదే విధంగా నా యొక్క ఈ ఎక్స్పీరియన్స్ని నెక్స్ట్ జనరేషన్కి కూడా నేను అందించాలనుకుంటున్నాను. ప్రభుత్వం కానీ నాకు ఏమైనా సహకరిస్తే కనుక డెఫినెట్లీ నేను పిల్లల్ని ట్రైన్ చేసి ఒలింపిక్స్కి తీసుకువెళ్ళాలనేది నాకు ఒక చిన్న కళ ఉంది. సో దానికి ప్రభుత్వం కనుక సాయం చేయగలిగితే కనుక డెఫినెట్లీ నేను నా గోల్ రీచ్ అవుతాను అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి.